ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ముందుగా మనం ఏంటంటే ఒక పూట ముందుగా మనం సోయా గింజల్ని నానబెట్టుకోవాలి. ఇవి చాలా హై ప్రోటీన్గా ఉంటాయి కాబట్టి వీటిని మనం డైరెక్ట్గా ఎప్పుడు కూడా వాడలేము. ఒక పూట ముందుగా నానబెట్టేసి ఆ నీళ్లు పారేసి తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసి మనం బాగా ఉడికించుకోవాలి. అప్పుడు దాంట్లో ఉండే కొంచెం ఆ ఎక్సెస్ కూడా వెళ్ళిపోయి అప్పుడు మనకి ఇవి తినడానికి అనువుగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనం లిమిట్గానే ప్రోటీన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సోయా గింజలతో ఎప్పుడు కూడా మీరు ఏదైనా వంటలు తయారు చేసుకునేటప్పుడు ఈ మెథడ్ అనేది మీరు కంపల్సరీగా ఫాలో అవుతే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇవి ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకున్న సోయా గింజలు. అలాగే ఓకే, సో బేబీ పొటాటోస్ కూడా ఏంటంటే మనం ఉడికించేసుకొని తొక్క తీసేసి ఇలా రెడీ పెట్టేసుకోవాలి. సో సోయా గింజలు ఉడికించేసి బేబీ పొటాటోస్ కూడా ఉడికించి పెట్టేసుకుంటే మనకు డిష్ తయారు చేసుకోవడానికి రెడీగా అన్నమాట మనకి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. కొద్దిగా నూనె, ఓకే, సో కొంచెం ఈ డిష్ని రిచ్గా చేయడానికి కొద్దిగా నేను జీడిపప్పు వాడుతున్నాను. ఇది ఆప్షనల్. ఇది మనకు కొంచెం ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అనుకున్నప్పుడు ఇలాంటివి చేస్తే ఇంకొంచెం మనకు రిచ్గా కనిపిస్తుంది అన్నమాట డిష్ అనేది. కొంచెం దూరగా వేయించేసుకొని మనం లాస్ట్లో పైనుంచి కొంచెం గార్నిష్ లాగా వాడేసుకోవచ్చు. లేదు మన గ్రేవీలోనే కావాలనుకున్నప్పుడు ఇక్కడ నేను టమాటో పేస్ట్ అలాగే టమాటో ముక్కలు రెండు కూడా దీంట్లో వాడుతున్నాను. టమాటో పేస్ట్తో పాటుగా మనం ఈ జీడిపప్పును కూడా యాడ్ చేసేసి పేస్ట్లో వాడేసుకోవచ్చు. దహి ఆలు అని చెప్పేసి లేకపోతే చాట్ లాగా లేకపోతే స్నాక్ టైప్లో రకరకాలుగా చేసుకోవచ్చు మనం. అంటే సీజనల్గా దొరికే బేబీ పొటాటోస్ చిన్న చిన్న సైజులో దొరుకుతాయి కదా, చూడడానికి కూడా బాగుంటుంది లుక్ అనేది డిష్కి. అంటే డిష్ని మనం టేస్ట్గా చేయడం కాదు, చూడడానికి కూడా మనకు కొద్దిగా లుక్ అనేది బాగుండాలి. ఓకే, సో బేబీ పొటాటోస్తో అలా వస్తుంది. సో కొన్ని రెస్టారెంట్లలో ఏంటంటే మనకు సీజన్గా మనకు దొరికినప్పుడు స్కూపర్తో కొంచెం అలా బాల్స్లా తయారు చేసేసి అలా కూడా చేస్తూ ఉంటారు. ఓకే, సో వీటిని మళ్ళీ మనం తీసి పక్కన పెట్టేసుకుందాం బౌల్లో. ఓకే, సో జీడిపప్పు రెడీ. దీంట్లో కొంచెం పోపు కూడా వేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్. అంటే కొంతమందికి చేసుకునే కర్రీలో పోపు ఉంటే బాగుంటుంది కదా, సో అలాంటి వాళ్ళు పోపు వేసుకోవచ్చు. లేదంటే పోపు లేకుండా కూడా చేసుకోవచ్చు, బాగా వస్తుంది ఇది కూడా. కొన్ని ప్రాంతాల్లో ఆ పోపు ఉంటేనే కొంచెం ఆ కర్రీకి టేస్ట్ వస్తుందని చాలామంది కూడా ఆ పోపు వేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఇక్కడ కొంచెం పోపు వేస్తాను. మీ ఆప్షనల్, అది కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని అవాయిడ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. ఇక్కడ మనకు స్పైసీకి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ చేసేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. సో గ్రేవీ కొరకు ఉల్లిపాయలు అలాగే టొమాటో కొన్ని ముక్కలు కొంచెం అక్కడక్కడ అలా ముక్కలా కనిపిస్తే బాగుంటుంది. ప్లస్ కొంచెం గ్రేవీ కూడా ఉండాలి కదా రైస్తో కానీ రోటీతో కానీ తీసుకున్నప్పుడు, కాబట్టి కొంచెం పేస్ట్ రూపంలో వాడుతున్నాను. ఇవి కొంచెం మనకు పచ్చి వాసన పోతే సరిపోతుంది. అంటే మామూలుగా మనం ఎక్కువ దీంట్లో మసాలా వాడట్లేదు కాబట్టి ఉల్లిపాయలు మనకి గోధుమ రంగులోకి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం ఆ పచ్చి వాసన పోతే సరిపోతుంది. సో ఇక్కడ ఉల్లిపాయలు వేగేప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మనకు చెప్పాను కదా కొద్దిగా మసాలా ఘాటు ఉండాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్కోసారి మనకి అడుగు పట్టేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఏంటంటే కొద్దిగా వాటర్ మనం స్ప్రింకిల్ చేసేస్తూ కలుపుతూ ఉండాలి.
లేదు అంటే ఒక బౌల్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి డైల్యూట్ చేసి అలా వేసుకున్న ఆ వాటర్ మనకి ఆవిరి అయ్యేంతలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలూకు ఆ పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది. మనం ఏ డిష్ వేపుడు చేసుకున్నా, మసాలా చేసినా, రెగ్యులర్ కర్రీ చేసుకున్నా అడుగు పట్టకుండా గిన్నెకి ఏదైతే గిన్నెలో మనం వంట చేస్తామో అది అడుగు పట్టకుండా చూసుకుంటే చాలు, ఆ డిష్ మనకి టేస్టీగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి కొంచెం కమ్మటి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా పసుపు, అలాగే కారానికి తగ్గట్టుగా కారప్పొడి, సో పసుపు కారం వేసిన తర్వాత ఎక్కువసేపు మనం అలా తిప్పకూడదు, ఎందుకంటే అవి తొందరగా పొడి రూపంలో ఉన్నాయి కాబట్టి అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది. ఆ తర్వాత వెంటనే మనం వేయాల్సిన పదార్థాన్ని వేసేసుకోవాలి. ఇక్కడ టమాటో ముక్కలు, అలాగే టమాటో పేస్ట్. గ్రేవీ కొంచెం ఎక్కువగా రావాలనుకుంటే ముక్కలుగా కాకుండా మొత్తంగా పేస్ట్లా వేసుకున్నా బాగుంటుంది. ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే టమాటో ముక్కల్ని మనం ముందుగానే ఉడికించేసుకొని కాస్త చల్లారిన తర్వాత పేస్ట్లా చేసుకుంటే కూడా ప్రాసెస్ అనేది కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది. అంటే ఆల్రెడీ అక్కడ అది ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మగ్గి, సో డిష్ అనేది తొందరగా మనకు రెడీ అయిపోతుంది. ఇంకొంచెం డిష్ మనకి బెటర్గా టేస్టీగా రావాలనుకుంటే కొద్దిగా ఆయిల్లో మనం ముందుగా ఆ బేబీ పొటాటోస్ను కొద్దిగా ఫ్రై చేసుకొని కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లోకి వస్తే బాగుంటుంది టేస్ట్ అనేది. బట్ కొంచెం హెల్తీ వైజ్గా తీసుకుంటే అదంతా సజెస్టబుల్ కాదు. సో డైరెక్ట్గా ఉడికించి కూడా వేసుకోవచ్చు. కొంచెం అప్పుడప్పుడు మనం గెస్ట్లు వస్తున్నారు ఏదైనా అకేషనల్గా చేసుకున్నా అన్నప్పుడు కొద్దిగా ముందుగా నూనెలో ఫ్రై చేసి పెట్టేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. సో ఇక్కడ మనం సింపుల్గా చేసుకుంటున్నాం టమాటో గ్రేవీలో. దీనినే మనం కొబ్బరి లేదా పల్లీలు, నువ్వులు, కాజు పేస్ట్ ఇవన్నీ వేసి కూడా కొద్దిగా మసాలా టైప్లో లేదా కుర్మా టైప్లో కూడా చేసుకోవచ్చు, సూపర్గా వస్తుంది. ఓకే, సో టమాటో కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బేబీ పొటాటోస్, అలాగే నానబెట్టి ఉడికించి పెట్టుకున్న సోయా గింజలు, ఓకే. సో ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది ప్రోటీన్ ఫుడ్ అనుకోండి ఇంకా దీంట్లో. బట్ పెద్దవాళ్ళకి అది పెట్టేటప్పుడు కొంచెం చూసి పెడితే బాగుంటుంది, ఎందుకంటే పిల్లలకైతే హై ప్రోటీన్ ఎక్కువ బాగానే ఉంటుంది. బట్ పెద్దల వాళ్ళకి కొంచెం ఏజ్డ్గా ఉన్న వాళ్ళకి క్వాంటిటీ అనేది కొంచెం చూసి పెట్టాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ బేబీ పొటాటోస్లో కూడా కొంచెం ఆ మసాలాలు అవన్నీ కూడా ఫ్లేవర్స్ బాగా పోవాలనుకుంటే ఉడికించిన తర్వాత కాస్త చల్లారాక ఫోర్క్తో కొంచెం చిన్న చిన్న రంధ్రాలు అలా చుట్టూతా కొట్టేస్తే ఆ గ్రేవీ అనేది ఆ రంధ్రాల ద్వారా కొంచెం లోపల వరకు వెళ్తుంది. ఆ ఆలు తిన్నప్పుడు కొంచెం చప్పగా కాకుండా కొద్దిగా ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి దాంట్లో తెలుస్తూ ఉంటుంది అన్నమాట. చిన్న చిన్న టిప్సే మనకి. ఆయిల్ ఫ్రై చేసుకునే ముందు కూడా కొంచెం అలా హోల్స్ చేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, ఇక్కడ లైట్గా ఓన్లీ ధనియాల పొడి వేస్తున్నాను. ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ కావాలనుకుంటే కొద్దిగా గరం మసాలా పొడి కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఒకసారి అన్నీ బాగా కలిపేసి ఓకే
మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గేస్తే మనకి డిష్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, మంచి స్మెల్ వస్తుంది, చూద్దాం. ఆ టొమాటో పులుపు, మనం ధనియాల పొడి ఒకటి వేసుకున్నాం కదా, సూపర్గా వస్తుంది. సింపుల్గా చేసుకున్న రిచ్గా ఉండే ప్రోటీన్ డిష్ ఇది. ఓకే, స్టవ్ ఆపేసేసి మనం డిష్ అవుట్ చేస్తాం. కొంచెం కొత్తిమీర, అలాగే అక్కడక్కడ జీడిపప్పు, ఓకే. సో వేడివేడిగా సోయా బేబీ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. సోయా బేబీ పొటాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయా గింజలు 1 కప్పు, ఉడికించిన బేబీ పొటాటోస్ 1/2 కేజీ, టొమాటోలు 4, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సోయా బేబీ పొటాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక అందులో పసుపు, కారం, టమాటా ముక్కలు, టమాటా ప్యూరీ, అలాగే ఉడికించుకున్న బేబీ పొటాటోస్, నానబెట్టి ఉడికించిన సోయా బీన్స్, సరిపడా ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి కొత్తిమీర, ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా బేబీ పొటాటో కర్రీ రెడీ.